74 పీఠాలు పెట్టినటువంటి సింహాసనాధిపతులను నెలకొల్పినటువంటి రామానుజాచార్యుల వారు అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులేనా? అయితే అహోబిల మఠం, తోటాద్రి మఠం, యతిరాజ జియర్ మఠం, ఈ ముచ్చింతల్ జియర్ మఠం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ సంస్థలేనా? రియల్ ఎస్టేట్ కేంద్రాలేనా? ఈ బత్తాయి భామ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య ప్రూఫ్స్ అని చెప్తూ ఒక వీడియో చేశారు కదా, అందరికీ తెలిసింది. దానికి నేను కౌంటర్గా కూడా ఇవి పనికి మాలినటువంటి ప్రూఫ్స్ అని, అవి ఖండించినటువంటి పుస్తకాలు తీసుకొని ప్రమాణాలు చూపిస్తున్నారని చెప్పాను. అయితే మా జియర్ గారు ఏది మాట్లాడినా ప్రమాణం లేకుండా మాట్లాడరు. ఏమనుకుంటున్నారండి మీరు? ఎంత ఆలోచిస్తే కానీ మాట్లాడరు, ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ వారు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. కాబట్టి ఆయన్ని ఈ రకంగా అనడం మానుకోండి. శంకరుల వారు ఆ పీఠాలు ప్రతిష్ఠ చేయలేదని, స్థాపించలేదని మేము కాదండి, ఆయా శంకర పరంపరలో ఉన్నటువంటి తత్వ విధానంద సరస్వతి స్వామి వారే అంటున్నారు. ఏమండి, ఏమి మీ నోళ్ళు ఎక్కడికి పోయాయి? పెద్దగా అరిచినటువంటి బ్యాచ్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు మాట్లాడరే, ఆయన ఏమంటున్నారో కూడా వినండి అంటూ ఒక ఇంగ్లీష్ క్లిప్, ఏదైతే వారు ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి క్లిప్ ప్లే చేస్తూ వ్యాఖ్యానించారు కదా తల్లి మీరు. అది వీరే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, వీరే తత్వ విధానంద సరస్వతి. ఈ సరస్వతి అని ఉన్నంత మాత్రాన వీరు శంకర అద్వైత సిద్ధాంతపరమైనటువంటి సన్యాసం తీసుకున్నారు అంటే శంకరాచార్యుల వారి అనుయాయులు అంతే తప్ప శంకర పీఠాల పరంపరలో ఉన్నటువంటి స్వామివారులు కాదు, గుర్తుపెట్టుకోండి. నిజానికి ఈ తత్వ విధానంద సరస్వతి స్వామివారు ఎవరి శిష్యులు? దయానంద స్వామి వారి శిష్యులు. దయానంద సరస్వతి స్వామి వారి శిష్యులు. ఏ దయానంద సరస్వతి స్వామి? ఆర్య సమాజ్ వ్యవస్థాపకమైనటువంటి ఈ స్వామివారి కాదు, ఈ దయానంద సరస్వతి స్వామివారి కాదు. హర్ష విద్యా గురుకులము అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఈ దయానంద సరస్వతి స్వామివారి శిష్యులు వీరు. ఇప్పుడు ఇదే హర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఈ తత్వ విధానంద సరస్వతి స్వామివారు ఉన్నారు. సరే, వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ప్రతిపాదిస్తూ వాటిని క్లాసులుగా కూడా ఆన్లైన్లో కూడా చెప్తూ ఉంటారు. సరే, అది అంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఈ భావ చూపించినటువంటి వీడియోని మరలా ఒకసారి ప్లే చేసి విందాం. విన్న తర్వాత మనం దాని గురించి చర్చిద్దాం. Shankara did not establish any temples. He did not establish any mathas. He is not a real estate person. And in that book, Sachidananda Saraswati, he refutes with abundant evidence that Sringeri Matha was not started by Shankara. That's why I was wondering whether you are ready for what I am about to say. And all these stotras, these encomiums, the praises, Meenakshi Stotram, Kamakshi Stotram, Vishalakshi Stotram, Durga Stotram, this Stotram, that Stotram, they are not written by Shankara. There are so many other Shankaras are there. In India, at any given time, there are half a dozen Shankaras. Today, in Kanchipuram there is a Shankaracharya, in Sringeri there is a Shankaracharya, in Puri there is a Shankaracharya. There are half a dozen important Shankaracharyas and another half a dozen not so important Shankaracharyas at any given time. And some of these Shankaracharyas, not all of them, are great scholars of Sanskrit and they are poets. And they write poetry. It is Sri Shankaracharya Kratam. So they build temples. These Mathadipatis, they stopped doing a lot of Vedanta. They do a little here and there. And they have concluded that the public is unfit for Vedanta. Therefore they have excluded the public from the study of Vedanta. It is the glory of Swami Vivekananda and Swami Chinmayananda Maharaj, Swami Dayananda Maharaj. These people brought Vedanta into the world. But for them, the Vedanta should have remained in some dark corners of some mathas here and there. And therefore, these stotras, etc., Shankaracharya has done. You are all imagining all those things. ఆదిశంకరుడు ఏ విధమైన దేవాలయం కట్టించడము స్థాపించడము చేయలేదు. ఆదిశంకరులు ఏ విధమైన మఠాల స్థాపన చేయలేదు. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు. దేశం మొత్తం కూడా మఠాలు స్థాపించి వాటిని విస్తరించి ఆ పనులన్నీ చేయడానికి. అలాగే శృంగేరి పీఠం ఏదైతే ఉందో అది కూడా ఆదిశంకరాచార్యుల వల్ల స్థాపించబడలేదు. ఈ విషయాన్ని కూడా స్పష్టంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న ఈ పెద్ద ఆయన ఏమీ సాదా సీదా వ్యక్తి కాదు. అద్వైత వేదాంతానికి సంబంధించిన ప్రఖ్యాత గురువు స్వామి తత్వ విధానంద సరస్వతి వారు. విన్నారు కదా, ఆయన ఏమన్నారని చెప్పారు తల్లి. శంకరాచార్యుల వారు 4 పీఠాలను స్థాపించలేదు, ఆయా స్తోత్రాలను వారేమీ రచించలేదు. ఇలా స్థాపించడానికి ఆయన ఏమైనా రియల్ ఎస్టేట్ ఏజెంటా అన్నారు కదా తల్లి. ఓ భామగారు అన్నారా? మీరు కూడా ఇదే చెప్తున్నారు కదా. అంటే ఏంటి? ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు, తెలియక అడుగుతున్నాను తల్లి. పీఠాలు స్థాపించినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? ఓ బామ్మగారు, సత్యభామ గారు చెప్పండి, మఠాలు స్థాపించినటువంటి వాళ్ళు, పీఠాలు స్థాపించినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లే మఠాలు స్థాపిస్తారా? మరి అలా అయితే వైష్ణవంలో ఉన్న ఈ అహోబిల మఠం, పరకాల మఠం, వనమామలై మఠం, తోటాద్రి మఠం అంటారు దీన్ని, తెలుసు కదమ్మా. శ్రీరంగ ఆనందాశ్రమం ఇది కూడా మఠమే కదా. జియర్ మఠం, యతిరాజ జియర్ మఠం, ఇవన్నీ మఠాలే కదా తల్లి. వాళ్ళందరూ
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులేనా అమ్మా? మరి ఇది ఎందుకు అడగలేకపోయారు తల్లి? ఏమండి అట్లా ఇట్లా మాట్లాడతారండి, మఠాలు స్థాపించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులే అయితే మా కొంప కూడా కొల్లేరవుతుంది కదండి. అత్యధికంగా వాళ్ళకంటే ఎక్కువగా మఠాలు ఉన్నది మాకే మఠాలు ఉన్నది మేమే కదండి. అయ్యో మర్చిపోయాను, అంతెందుకు రామానుజాచార్యుల వారు 74 సింహాసనాధిపతుల్ని పెట్టారే, అంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లేనా? అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అవుతుంది కదా ఇది. ఏం మాట్లాడుతున్నారండి? అంతెందుకు ముచ్చింతల్లో మా గురువు గారైన చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం కూడా అదే ట్రస్ట్ నేటి కాలంలో రూపాంతరం చెందింది. ఇది కూడా ఒక రకమైన మఠమే కదా. మరి ఈ ముచ్చింతల్ జియర్ గారి మఠం, ఈ జియర్ గారి స్వాములు ఏదైతే ఉన్నటువంటి ఈ మఠం కూడా అతి పెద్ద రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థనా, కేంద్రమా? ఇలా మనల్ని కూడా ప్రశ్నిస్తారు కదా, అలా ఎలా అవుతుంది అని మీరెందుకు అడగలేకపోయారు తల్లి? ఇవన్నీ మరి మఠాలు మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఈ మఠాలు పెట్టినటువంటి వాళ్ళందరూ వ్యాపారస్తులేనా? పైగా నేను ఘనకార్యం చేశానని అబ్బబ్బబ్బబ్బా వీళ్ళ తుప్పు రేక్ కొడతాననుకుంటూ ఏదో ఒక వీర వనితలాగా జబ్బలు చరుచుకొని ఇలాంటి వ్యాఖ్యానాలను ఇక్కడ వినిపిస్తున్నావే. పైగా ఆయన చెప్పిన దాన్ని ఇమిడియేట్ చేస్తూ ఆయన ఏమైనా పెద్ద వ్యాపార పీఠాలు స్థాపించడానికి, మఠాలు స్థాపించడానికి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు తల్లి. మరి మీ మఠాలు ఉన్నటువంటి ఈ భాగవతుల సంప్రదాయంలో అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులేనా తల్లి? ముందొకసారి మీ గురువుల వద్దకు, మీ మఠాధిపతుల వద్దకు వెళ్ళి వ్యాపారస్తులే అయితే శంకరాచార్యుల వారు కూడా వ్యాపారస్తులే అవుతారులే తల్లి. సరేనా? శంకరాచార్యుల వారు 4 మఠాలనే స్థాపించారు, 4 పీఠాలనే. చిన్నదే, ఇది చిన్న వ్యాపారమే అనుకుందాం. మరి వైష్ణవ మఠంలో 70, ఆలోచించుకోండి, రామానుజాచార్యుల వారు 74 సింహాసనాధిపతులను స్థాపించారు కదా. నాకు తెలియదు అంటే అన్ని పీఠాలు ఉన్నాయి కదా. మరొక్కసారి అడిగి తెలుసుకోండి తల్లి. ఎందుకంటే తత్వవిధానంద సరస్వతి స్వామి వారు చెప్పినట్లుగా మఠాలు పెట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లే అయితే మరి మన కింద ఇంత వ్యాపారం నడుస్తుంది కదా. ఏమంటారు తల్లి? దీని గురించి అడగండి మరి ఆ తత్వవిధానంద సరస్వతి స్వామి వారిని. ఇలాంటివి చెప్పేటప్పుడు కనీసం మనకైనా ఇంగితం ఉండాలి. సముద్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడుతుంది. సముద్రంలో ఈదినటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతినిస్తుంది. బయట నుండి చూస్తున్న వాళ్లకు ఒక రకమైన అనుభూతినిస్తుంది. అంతకంటే పెద్దదైన అనంతమైన శంకర అద్వైత సంప్రదాయం, శంకరుల వారి జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోణంలో అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళు ఆయన పరంపరలో పక్కనే ఉన్నటువంటి శిష్యుడికి తెలిసినంతగా ఎవరో రాసినటువంటి భాష్యాన్ని చదివినటువంటి వాళ్లకు అంతగా అర్థం కాదు తల్లి. అలా శంకరుల మనసు ఎరిగినటువంటి వారు, శంకర పరంపరలో ఉన్నటువంటి స్వాములు, పీఠాధిపతులు అనేక మంది శంకరుల వారి వైశిష్ట్యాన్ని గ్రంథస్థం చేశారు. జయించినటువంటి వాటన్నింటినీ గ్రంథస్థం చేశారు. శంకర విజయాలుగా కీర్తింపజేశారు. అలా సముద్రంలో ఈదుతున్న దాని యొక్క అనుభవాలు పొందుతున్న వాళ్లకు ఉన్నటువంటి అనుభూతి బయట చూస్తున్నటువంటి వాడికి, అక్కడ దూరం నుంచి చూస్తున్నటువంటి వాళ్లకు తెలియదు తల్లి. చూస్తున్న వాళ్లకు వీరు ఏ అనుభూతిని పొందుతున్నారో కొంత ఉదాహరించి రాయవచ్చు తప్ప అనుభూతిని రాయలేరు తల్లి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ తత్వవిధానంద సరస్వతి స్వామి వారు అద్వైత పరంపరను ప్రచారం చేస్తున్నారు. అంతేకాని వారు శంకర శిష్యులకు, ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్లకు ఏ రకంగా కూడా సమానం కాదు. వాళ్లకు తెలిసినంతగా బయట నుండి చూసేటువంటి వీరికి తెలిసేటువంటి అవకాశము లేదు, అంతగా తెలిసేటువంటి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు మీ జియర్ గారు ఈ తత్వవిధానంద సరస్వతి స్వామి వారు ఏ సోర్సుతో అయితే మాట్లాడుతున్నారో ఆ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు రచించినటువంటి శ్రీశంకర భగవత్పాద వేదాంత సార సర్వస్వం అనేటువంటి పుస్తకం పూర్తిగా ఆయన ఆది శంకరాచార్యుల వారి పీఠాలను ఖండిస్తున్నట్టు లేదమ్మా. కానీ ఎవరి దృష్టి వారిది. వీరిని కూడా పూర్తిగా ఖండించారు, వీరి రచనల్ని ఖండించారు. వీరు శంకర పీఠాధిపతుల పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అద్వైత సంప్రదాయకులు మాత్రమే. అర్థమైందా? ఆ ఆమ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులకు తెలిసినంతగా బయట చూస్తూ ఉన్నటువంటి ఇలాంటి వాళ్లకు శంకర భాష్యాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని రాసినటువంటి భాష్యాలకు అంత శక్తి, అంత అనుభూతి లేదు తల్లి. ఇది మీకు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందిలేండి. శంకరాచార్యుల వారు
మఠాలను స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారుడే అయితే రామానుజాచార్యుల వారు ఎవరు? మీ మఠాల వైష్ణవ మఠాల మఠాధిపతులు ఎవరు? ప్రస్తుతం ముచ్చింతల్లో ఉన్నటువంటి జియర్ గారు ఎవరు? ఏమవుతారు వారు? మీరే చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి కూడా ఆ తత్వ విధానం సరస్వతి స్వామి వారితో కానీ లేదా జియర్ గారితో కానీ కూర్చొని ఆయా మఠాధిపతులతోనైనా కూర్చొని తెలుసుకొని మరలా ఇంకొకసారి పూర్తిగా వ్యాపార విషయాలు జబ్బలు చరుచుకుంటూ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేయండి తల్లి. మేమందరం కూడా చూసి విని తరిస్తాం. ఏం మాట్లాడుతున్నారు తల్లి? కనీసం ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏమాత్రం తెలియదమ్మా మీకు. మీరేందో మీ విధానాలేందో ఎవరికి అర్థం కాదు. మీరు చేస్తున్నటువంటి ఈ అతిచర్యల వల్ల మీ మఠాధిపతుల మీ పీఠాధిపతుల గౌరవానికి ఖచ్చితంగా కలంకం తెస్తున్నారు. 100% తెస్తున్నారు. రీసెంట్గా నేను వీడియో చేస్తున్నటువంటి సమయంలో కరుణాకర్ సుగుణ గారు కూడా వీడియో పెట్టారు. ఈ భామ ఈ బత్తాయి భామ రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని ఖరాఖండిగా చెప్పారు. ఇది ముమ్మాటికి మీ వైద్యమే తల్లి. దయచేసి వైష్ణవ భాగవతులారా, సోదరులారా, మిత్రులారా, ఈవిడ్ని వెనుకేసుకుంటూ వస్తున్నటువంటి మిత్రులారా, ఆఖరికి ఈవిడ మీ మఠాల మీ పీఠాల అస్తిత్వాలను గంగలో కలిపేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. మీ ముసుగులో ఉండి ఇలాంటి చర్యలు చేస్తున్నారు మిత్రమా. దయచేసి ఇకనైనా మీరైనా గమనించండి, మీరైనా యుక్త విచక్షణ చేయండి. జ్యోతిర్మఠం గురించి కూడా కువ్యాఖ్యలు చేస్తుంది ఈవిడ గట్టిగా. మరో వీడియోలో దానికి బదులు చెప్తూ ఒక వీడియో చేస్తాను. ఇలాగే చేసుకుంటూ వెళ్తే పరిధులు దాటి గడ్డి పెట్టాల్సి వస్తుంది తల్లి, గుర్తుపెట్టుకోండి. ఈవిడ పరిధులు దాటి గొడవలు పెట్టేటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. దయచేసి యుక్త విచక్షణ చేయండి మిత్రమా. మంగళం మహత్. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ధన్యవాదాలు. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చందు శర్మ. నమస్కారం. మంగళం మహత్.